लड़ता हूं, आरएसएस से लड़ता हूं। నేను బీజేపీతో ఆర్ఎస్ఎస్ తో నిరంతరం పోరాటం చేస్తున్నాను. मेरे ऊपर 24 केस हैं। నా మీద 24 కేసులు పెట్టిండ్రు. मेरी लोकसभा की मेंबरशिप इन्होंने रद्द कर दी। నా పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేసిండ్రు. मेरा घर उठा के ले गए నా ప్రభుత్వ ఇల్లు నుంచి నన్ను గెంటేసిండ్రు. और जिस दिन ये घर ले जा रहे थे मैंने उनको चाबी दी, कहा कि भैया मुझे तुम्हारा घर नहीं चाहिए, इसको उठा के ले जाओ। నా ఇల్లు నుంచి ఖాళీ చేసినప్పుడు తలప్చెలు ఇచ్చి మీ ఇల్లు మీరు ఉంచుకోండి, నేను వెళ్ళిపోయినా. मुझे इस देश में घर की कोई जरूरत नहीं है, पूरा हिंदुस्तान मेरा घर है। నాకు ఇల్లు అవసరం లేదు, ఈ దేశమే నా ఇల్లుగా నేను భావిస్తున్నాను. करोड़ों लोगों के घर मेरा है। చాలా మంది కోట్లాది మంది ఇల్లు నావే అని చెప్పి నేను భావిస్తున్నాను. दरवाजे खुले हैं వాళ్ళ దర్వాజాలు నా కోసం తెలుసున్నాయి. तो मुझे कोई घर की जरूरत नहीं है। నాకు ఇంటి అవసరం లేదు, आप अपना घर रखो। మీరు మీ ఇల్లు ఉంచుకోండి అని చెప్పి బీజేపీ వాళ్ళకి చెప్పాను. अब देखिए मेरे ऊपर 24 केस, आपके चीफ मिनिस्टर के ऊपर कितने केस? నా మీద 24 కేసులు ఉన్నాయి. మీ ముఖ్యమంత్రి ఎన్ని కేసులు ఉన్నాయి? ना कोई सीबीआई केस, ना ईडी केस, ना इनकम टैक्स केस। సిబిఐ కేసు ఉండదు, ఈడీ కేసు ఉండదు, ఇన్కమ్ ట్యాక్స్ కేసు, ఏ కేసులు ఉండవు ముఖ్యమంత్రి మీద. पूरा देश जानता है कि केसीआर देश के सबसे भ्रष्ट चीफ मिनिस्टर हैं। మొత్తం భారతదేశంలో తెలుసు, దేశంలోనే అత్యంత అవినీతి ముఖ్యమంత్రి కేసీఆర్ అని. नरेंद्र मोदी सारे विपक्ष के चीफ मिनिस्टर के पीछे पड़ जाता है। నరేంద్ర మోదీ ప్రతిపక్ష ముఖ్యమంత్రి అందరి మీద వెంబడబడతాడు, కానీ కేసీఆర్ ఏమన్నాడు. मगर केसीआर जी के पीछे नहीं पड़ते। కేసీఆర్ మీద ఏమీ చర్యలు ఉండవు. केसीआर जी उनकी लोकसभा में मदद करते हैं। కేసీఆర్ నరేంద్ర మోదీకి పార్లమెంట్ లో సహాయం చేస్తాడు. किसान बिल में केसीआर ने उनकी मदद की। రైతుల బిల్లులో కేసీఆర్ నరేంద్ర మోదీకి మద్దతుగా ఉన్నాడు. नोटबंदी में केसीआर ने उनकी मदद की। నోట్ల రద్దు కార్యక్రమంలో కేసీఆర్ నరేంద్ర మోదీకి మద్దతు. जीएसटी में उन्होंने मदद की। జీఎస్టీ విషయంలో కేసీఆర్ నరేంద్ర మోదీకి మద్దతు और ఇచ్చాడు. यहां पे पूरी की पूरी बीजेपी बीआरएस की मदद कर रही है। ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ కి సహాయంగా ఉంటుంది. दूसरी तरफ एमआईएम, వేరే తరఫున ఎంఐఎం చూడండి. कांग्रेस पार्टी जहां भी बीजेपी से लड़ती है, राजस्थान, महाराष्ट्र, असम, కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రాల్లో అయితే బీజేపీతో కొట్లాడుతుందో, మహారాష్ట్ర, రాజస్థాన్, అస్సాం, जहां एमआईएम की कोई पकड़ नहीं है, వాళ్ళకి ఎక్కడా లోకల్ బేస్ లేకున్నా वहां पे कांग्रेस पार्टी को हराने के लिए एमआईएम के लोग खड़े हो जाते हैं। కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి ఎంఐఎం అభ్యర్థులను నిలబెడుతుంది. రాష్ట్రాల్లో बीजेपी एमआईएम को लिस्ट देती है और एमआईएम अपने कैंडिडेट खड़े कर देती है। బీజేపీ ఎంఐఎం పార్టీకి ఓ లిస్ట్ ఇస్తుంది, ఇక్కడిక్కడ నిలబెట్టండి అని. क्यों? बीजेपी की मदद करने, कांग्रेस पार्टी को हराने के लिए। ఎందుకు? బీజేపీకి సహాయం చేయడానికి, కాంగ్రెస్ పార్టీని ఓడియడానికి. महाराष्ट्र में किसी से भी पूछ लीजिए एमआईएम क्या करती है, पूरा प्रदेश आपको कहेगा बीजेपी को जिताने की कोशिश करती है, कांग्रेस को हराने की कोशिश करती है। మహారాష్ట్రలో ఎవరిని అడగండి, ఎంఐఎం బీజేపీకి మద్దతుగా కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి అక్కడ రాజకీయం చేస్తుందని చెప్పి हमारी विचारधारा की लड़ाई है। మాది ఆలోచన విధానం, ఐడియాలజీ మీద యుద్ధం. ये मेरे लिए राजनीतिक लड़ाई नहीं है, ये खून की लड़ाई है, डीएनए की लड़ाई है। ఇది రాజకీయం కోసం కొట్లాట కాదు, సెక్యులర్ కోసం, ఐడియాలజీ కోసం, మా రక్తం కోసం, మా నమ్మకం కోసం ఈ కొట్లాట. अगर ये मुझे मेरे ऊपर आक्रमण नहीं करते, सुबह मैं उठता हूं और बीजेपी के लोग मुझे गाली नहीं देते, तो मैं सोचता हूं भाई कुछ ना कुछ गलत है, कुछ ना कुछ कमी रह गई। నా మీద దాడి చేయకుంటే, నా మీద ఏదో తప్పు జరుగుతుందని చెప్పి నేను భావిస్తాను. खून की बात है, ఇది నా రక్తంలో ఉంది, विचारधारा की बात है, ఇది నా ఆలోచనలో ఉన్నది. और इनसे ये लड़ाई नई लड़ाई नहीं है। मेरा परिवार इनसे 100 साल से लड़ रहा है। నా కుటుంబ సభ్యులు ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆలోచన విధంతో
వందేళ్లుగా కొట్లాడుతున్నారు. और हम इनको हर प्रदेश में हराएंगे. మేము అన్ని రాష్ట్రాల్లో వీళ్ళని ఓడిస్తాము. बीआरएस को यहां हराएंगे, బీఆర్ఎస్ ని ఇక్కడ ఓడిస్తాము. मध्य प्रदेश में, छत्तीसगढ़ में, राजस्थान में बीजेपी को हराएंगे. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ లో బీజేపీని ఓడిస్తాము. तो ये मैं आपसे कहना चाहता हूं, ये चुनाव बीआरएस और कांग्रेस के बीच में है. अगर आप बीजेपी को वोट देंगे, एमआईएम को वोट देंगे तो आपका वोट जाया हो जाएगा. ఈ ఎలక్షన్ కాంగ్రెస్ కి బీఆర్ఎస్ మధ్యలో ఉంది. మీరు బీజేపీకి కానీ ఎంఐఎం కానీ ఓటు వేస్తే ఆ ఓటు వృధా అవుతుందని చెప్పి మనం చేస్తున్నాను. अब देखिए यहां पे कांग्रेस पार्टी कार्यकर्ता है, ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. यहां पे जनता भी खड़ी है. చాలా మంది ప్రజలు కూడా ఉన్నారు. आप कभी जंगल में जाते हो तो आपको बब्बर शेर एक ही मिलता है. మీరు ఎప్పుడైనా అడవి పోతే పులి ఒకటే అవపడుతుంది. जैसे जंगल में आपको 10-15 बब्बर शेर एक साथ कभी नहीं मिल सकते. 10-17 పులులు ఒక చేట ఉండవు. यही है कांग्रेस पार्टी का कमाल. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క కమాల్ అని చెప్పి మనం ये देखिए हमारे हजारों बब्बर शेर बैठे हुए एक साथ. ఇక్కడ వేల మంది పులులు ఉన్నారు. ఇక్కడ వేల మంది కాంగ్రెస్ పులులు ఉన్నారని చెప్పి మనం और ये जाकर बीआरएस को यहां से उखाड़ देंगे, उनकी सरकार को उखाड़ देंगे. మీరందరూ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తరిమి కొడతారని చెప్పి మనం చేస్తున్నాను. जनता की सरकार होगी, मगर कांग्रेस पार्टी के कार्यकर्ता और बब्बर शेरों की भी सरकार होगी. రాబోయేది ప్రజల ప్రభుత్వం, కాంగ్రెస్ కార్యకర్తల ప్రభుత్వం, కాంగ్రెస్ పులుల ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తున్నాను. चीफ मिनिस्टर के ऑफिस के दरवाजे, एमएलएस के ऑफिस के दरवाजे तेलंगाना की जनता और कांग्रेस पार्टी के कार्यकर्ताओं के लिए खुले मिलेंगे. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి దర్వాజాలు, ఎమ్మెల్యే మంత్రుల దర్వాజాలు కార్యకర్తలకి, ప్రజలకి నిత్యం తెరిచి ఉంటాయని చెప్పి మనం చేస్తున్నాను. आप सब यहां आए, शाम का समय है, दूर दूर से आए, इसके लिए मैं आपका बहुत बहुत धन्यवाद करना चाहता हूं. మీరు దూరం నుంచి వచ్చారు, మీ అందరికీ నా ధన్యవాదాలు. हाँ, विनय जी हमारे कैंडिडेट हैं, इनको पूरा समर्थन दीजिए, भारी बहुमत से जिताइए.